సముఖ జీవ కవులలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవులలో, దేవుని సముఖ జీవ కవులలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా. స్తోత్రం, హల్లెలూయా. చప్పలు కొడతా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరే. స్తోత్రం. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరే. హత సాక్షుల కవలలో, హత సాక్షుల కవలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవులలో, దేవుని సముఖ జీవ కవులలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11, 13, 14 వచనాలు చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులారా, ప్రకటన గ్రంథములో నుంచి బలమైన విషయాలు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము అనగా
ప్రకటించవలసిన గ్రంథము అని, ఈ గ్రంథాన్ని దాచుటకు లేదు కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రకటన చేయవలసిన గ్రంథమై ఉన్నది అని, ఎందుకు ఇది ప్రకటన చేయాలి అని అంటే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ కూడా జరగబోతున్నవి అని మనము, ఇవన్నీ కూడా జరిగింపబోతున్నాడు దేవుడు అని మనము గుర్తెరిగి జరగబోయే సంభవములను గురించి ఎలాగున సిద్ధపడాలో, రాకడకు ఎలాగున ఆయుత్తపడాలో, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ప్రకటన గ్రంథములో ఇమిడ్చిన వారై ఉన్నారు. దేవుని విశ్వాసులురా, ఇందాక ఒక పాట పాడుకున్నాం. జీవవాక్యము ఇళ్లలో చాటుచు జీవితము అర్పించరే, హతసాక్షుల కవులలో నీ పేరున్నదా. దేవుని విశ్వాసులురా, యేసు ప్రభువుల వారు ఈ లోకములో సిలువ వేయబడి మరణించి మరణమును గెలిచి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత ఆయన శిష్యులైన వారు ఒక్కొక్కరిగా ఎవరైతే దేవుని పని చేస్తున్నారో, దేవుని సువార్త చేస్తున్నారో, జీవవాక్యమును ఇళ్లలో చాటించుతూ ఉన్నారో, దేవుని విశ్వాసులురా వారిని హతసాక్షులుగా చేశారు. అంటే బ్రతుకున్న వారిని చంపడం, దేవుని కొరకు హతసాక్షులు అవ్వడం. అలాగున అపోస్తులు, యేసయ్య శిష్యులందరూ కూడా దేవుని విశ్వాసులురా హతసాక్షులైపోయారు, చంపివేయబడ్డారు. యోహాను గారు ఒకరు మిగిలారు. ఆయన చంపుదామని చాలా ప్రయత్నం చేశారు, చంపలేకపోయారు. ఇంకేం చేయాలో తెలియక పద్మస్సు అనే ఒక ద్వీపంలో, అక్కడ వెలుగుండదు, అక్కడ వెలుతురుండదు, మానవ సంసారం ఉండదు. దేవుని విశ్వాసులురా చీకటిలో, ఆ ద్వీపములో, ఆహారములోని, మనుషులలోని, దేవుని విశ్వాసులురా వెలుతురులోని ఒక ద్వీపములో ఈ యోహాను గారిని పడవేసిన వారు ఉన్నారు. పద్మస్సు ద్వీపములో. దేవుని విశ్వాసులురా ఇప్పటికీ ఆ ద్వీపం అలాగే ఉంది, ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. యోహాను గారిని అక్కడ పడవేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అప్పుడు దాకా బోధ చేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయన శరీర నేత్రాలు మూయబడ్డాయి, ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మ నేత్రములు తెరవబడి పరలోక ద్వారములు తెరవబడుట యోహాను గారు చేస్తున్నారు. దేవుని విశ్వాసులురా ఎప్పుడైతే పరలోక ద్వారాలు తెరవబడ్డాయో ఆయన మోకరించున్నారు, కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పరలోకానికి వెళ్ళింది. దేవుని విశ్వాసులురా పరలోకానికి వెళ్ళిన తరువాత ఆ పరలోకములో ఒక మహా గొప్ప దృశ్యాన్ని యోహాను గారు చేస్తున్నారు. మహాఘనమైన సంభవం, అంటే జరగబోయే కార్యము, రాబోయే కాలములో జరగబోయే ఒక సంఘటన. అయ్యగారు అన్నారు దీనిని సంభవము అని అన్నారు. ఒక ఘనమైన సంభవాన్ని ఇదిగో యోహాను గారు చూస్తూ ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా ఒక సంభవం ఆయన ఆ దర్శనమందు ప్రత్యక్షత ద్వారా మోకరించే ఉన్నారు. ఆయన
శరీరము మోకాలు వేసి ఉంది, ఆయన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పరలోకానికి వెళ్ళింది. పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. అక్కడ ఒక మహా గొప్ప సంభవాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంభవం అనంటే మానవుడు ఊహించలేనిదంటూ ఏదీ లేదు. మానవుని ఊహ చాలా గొప్పది. మానవుడు ఏదైనా ఊహించగలడు. కానీ మానవుని ఊహకు కూడా అందని ఒక సంభవాన్ని అతను చూస్తూ ఉన్నాడు. మానవుని ఊహలోకి కూడా, మన ఊహలలోకి కూడా ఊహించలేని ఒక సంభవం. దేవుని విశ్వాసులరా, మానవుడు ఏదైనా ఊహించగలడు, ఎలాంటిదైనా ఊహించగలడు. ఇదిగో ఒక 100 అంతస్తుల భవనముపై మీరు నిల్చున్నట్లు మీ కళ్ళు మూసుకుని మీరు ఊహించుకోగలరు. లేకపోతే ఒక 25 కేజీల బంగారం మీరు వేసుకున్నట్లుగా మీరు ఊహించుకోగలరు. లేక బంగారపు సముద్రాన్ని మీరు ఊహించుకోగలరు. లేకపోతే ఇదిగో రకరకాల ఊహ. ఈనాటి కాలంలో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చూస్తున్నాం. కొన్ని ఫోటోలు వస్తున్నాయి. దేవుని విశ్వాసులరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఎలాంటిదైనా మన ఊహలోకి వచ్చింది ఏదైనా అక్కడ టైప్ చేస్తే అది తయారు చేసి పెడుతుంది. ఒక పుట్టిన 6 నెలల బిడ్డ ఒక 100 కేజీల బరువులు ఎత్తినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు టైప్ చేశారనుకోండి, అది తయారు చేసి మీకు ఇవ్వగలుగుతుంది. లేకపోతే మీరు ఏది టైప్ చేసినా, మీరు ఎలాంటిది టైప్ చేసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీ ఊహ అనేది తయారు చేయగలుగుతుంది. కానీ మానవుని ఊహకు కూడా అన్నట్టు ఒక సంభవం. దేవుని విశ్వాసులరా, జరగబోయే ఒక సంభవం ఆయన యోహాను గారు ప్రకటన గ్రంథములో చూస్తున్నారు. ఏంటి ఆ సంభవం అనంటే? దేవుని విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి చదువుకుందాం. చదవండి అయ్యా 11వ వచనాన్ని. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో పరలోకములో యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక సింహాసనమును చూస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూస్తున్నాడండి అమ్మా? ఆ సింహాసనము ఎలాంటి సింహాసనం అయి ఉండొచ్చు? పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఎంత గొప్ప సింహాసనము! ఆకాశం అంతా సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. భూమియే ఆయన పాదపీఠం అంటే ఇక ఆ సింహాసనం ఎంత గొప్పదో, ఎంత పెద్దదో, ఎంత ఘనమైన సింహాసనము! ఆకాశము ఆయన సింహాసనం. ఆ సింహాసనం ప్రక్కనే ఎవరున్నారు అంటే గొర్రె పిల్ల. దేవుని విశ్వాసులరా, ఆ సింహాసనం ఎదురుగా ఎవరున్నారు చెప్పాలి మీరు అమ్మా? సింహాసనం ఎదురుగా ఎవరున్నారంట? జీవులున్నారు. ఎవరా జీవులు? 4 జీవులు ఏవైతే ఉన్నాయో దేవుని విశ్వాసులరా, ఆ 4 జీవులు సింహాసనం ఎదుట ఉన్నవి. 4 జీవులు మాత్రమే కాదు, ఇంకొక మాట అక్కడ ఉంది. ఎవరంట? పెద్దలు. ఎవరా పెద్దలు? దేవుని విశ్వాసులరా, 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట ఉన్నారు. వారు మాత్రమే కాదు, ఇంకా దేవుని విశ్వాసులరా, దూతలైన వారు, దేవదూతలైన వారు అక్కడ ఉన్నారు. దేవదూతలైన వారు సంఖ్య ఎంత అని మనము లెక్కగట్టినట్లయితే ఎంత అంటమ్మా? చెప్పాలందరూ కూడా. కోటాను కోట్ల దేవదూతలంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా, ఆకాశం అంతటి ఒక సింహాసనము ఉంది. దేవుని విశ్వాసులరా, సింహాసనము ఎదుటేమో
4 జీవులు ఉన్నాయి. 4 జీవులతో పాటు 24 పెద్దలున్నారు. 24 పెద్దలతో పాటు కోటాను కోట్ల దేవదూతలు. దేవుని విశ్వాసులరా, కోటాను కోట్ల దేవదూతలు. ఇది మాత్రమే కాదు, దేవుని విశ్వాసులరా, 13వ వచనాన్ని చదవండి. అంతటా ఇది ఇప్పుడు దాకా మనం ఏం చదువుకున్నాము, అది ఎక్కడంట? అంతట పరలోకమందును. అది మాత్రమే కాదు గాని పరలోకమందును, అలాగే భూలోకమందును కూడా దేవుని విశ్వాసులురా, భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, దేశముతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు, కులముతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. 1 ఆకాశమందు, 2 భూమి మీద ఉన్న వారందరూ కూడా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు యేసు దేవుడు అని అంగీకరించినట్లు. ఇదిగో ఆకాశములో ఒక దృశ్యం కనబడుచున్నది. ఆ దృశ్యాన్ని చూస్తున్న మానవులైన వారందరూ కూడా, ఈ భూలోకములో మానవులందరూ కూడా, అందరూ 1 పరలోకములో స్తోత్రములు చేస్తున్నారు. 2 భూమి మీద ఉన్నవారందరూ కూడా స్తుతి చేస్తున్నారు. భూమి మీద ఉన్నవారు మాత్రమే కాదు, చదవండి తర్వాత, భూమి క్రిందను 3, 4 సముద్రములోను దేవుని విశ్వాసులరా, ఇదిగో ఉన్న ప్రతి సృష్టము కూడా దేవుని విశ్వాసులరా, సముద్రములో ఉన్నవన్నీ కూడా, సముద్రములో ఏవైతే జీవులు ఉన్నాయో ఆ ప్రతి జీవి, ఆ ప్రతి సృష్టము కూడా దేవుని విశ్వాసులరా. అది మాత్రమే కాదు, భూమి క్రింద పాతాళములో ఉన్నవన్నీ కూడా. అమ్మ, మీకు అర్థమవుతుందా? నేను చెప్పాను, మానవుని ఊహకు కూడా అందని ఒక సంభవం. ఏంటి ఆ సంభవం అంటే, 1 ఆకాశములో స్తుతి, 2 భూమి మీద ఎవరు? అందరూ. ముదునూరుపాడు స్వస్థతశాలలో కూర్చున్న మీరే కాదు, తాడిపులగూడెంలో ఉన్న వారందరూ దేవుని విశ్వాసులురా. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నవారు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న వారందరూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశ విదేశాలలో ఉన్నవారందరూ ఇదే సమయంలో 1 పరలోకమందు, 2 భూమి మీద, 3 సముద్రములోను దేవుని విశ్వాసులరా. సముద్రం మాత్రమే కాదు, 4 భూమి కింద పాతాళములోను. దేవదాసయ్య గారు అన్నారు, హేడెస్సులో ఉన్న ఆత్మలు కూడా, ఏ ఆత్మలైతే హేడెస్సులో ఉన్నాయో, హేడెస్సులో ఉన్న ఆత్మలు కూడా ఏం చేస్తున్నాయంట? చెప్పాలి, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా స్తుతి చెల్లిస్తున్నారు? అక్కడ రాయబడిన మాట, ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేయుట. దేవుని విశ్వాసులరా, ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా 4 జీవులు మాత్రమే కాదు, ఆ 24 పెద్దలు మాత్రమే కాదు, భూమి మీద, సముద్రములో, భూమి క్రింద ఉన్నవారందరూ కూడా, వీరు మాత్రమే కాదు. మనం పాట పాడుకుంటాం దేవుని విశ్వాసులరా, సూర్య చంద్ర నక్షత్రంబగు గోళములార, పర్వతమే నగు వృక్షములార, పర్వతము నగు వృక్షములార, పశువులార ప్రముతించమురారే, పశువులార ప్రముతించమురారే. సూర్య చంద్ర ఎవరు స్తుతిస్తున్నారండి? ఇంకా ఇప్పుడు నేను ఇందాక మీతో చెప్పాను, 1 ఆకాశములో, 2 భూమి మీద, 3 సముద్రములో, 4 పాతాళములు భూమి క్రింద. ఇది మాత్రమే కాదు, సూర్యుడు,
సూర్య చంద్ర దేవుని విశ్వాసులరా, నక్షత్రములు, గోళములు, పర్వతములు, వృక్షములు, పశువులారా ప్రణుతించమురారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప సంభవమో ఊహించుకుంటుంటేనే ఒళ్ళు పులకరింపు వచ్చేటంత. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పర్వతములు, గోళములు, దేవుని విశ్వాసులరా. ఇంకొకటి ఉంది కదా, అగ్నియు మంచును సముద్ర దీప కల్పములార, హిమమ వాయువు తుఫానులార, హిమమ వాయువు తుఫానులార, మేఘములార మహిమ పరచరారే, మేఘములార మహిమ పరచరారే. దేవయేవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ, దేవయేవా. దేవునికి స్తోత్రం. సూర్య చంద్ర నక్షత్రాదములు, పర్వతములు, గోళములు ఒకటి. తర్వాత ఏంటంట, అగ్నియు, మంచు, సముద్ర ద్వీపములు, కల్పములు, హిమమావాయు తుఫానులు, మేఘములు కూడా ఏం చేస్తున్నాయంట, దేవుని స్తుతి చేస్తున్నాయి. ఎంత గొప్ప సంఘటన. ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా టైప్ చేయండి, ఎవరి వల్ల అవుతుందా? మీ ఊహకు ఒకసారి తెచ్చుకోండి. ఇదంతా ఒకటి ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద, సముద్రములో. దేవుని విశ్వాసులరా, ఇది జరగబోయే సంభవం, తప్పనిసరిగా జరిగే ఒక సంభవం ఇది. దేవుని విశ్వాసులరా, ఇది మానవులందరూ చూస్తారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గోళములు, పర్వతములు, హిమమావాయు తుఫాను, మేఘములు, ఇవన్నీ కూడా దేవుని విశ్వాసులరా. అందుకని అయ్యారు రాశారు, సకల జలచర సర్వ సమూహము లారా, ఓ ప్రజలారా, భూపతులారా, ఓ ప్రజలారా, భూపతులారా, మహనీయుండగు దేవుని స్తుతి చేయండి, మహనీయుండగు దేవుని స్తుతి చేయండి. దేవయేహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధ లయ పరమ నివాస. దేవునికి స్తోత్రం. ఇంతమంది స్తుతి చేస్తున్నారు కదా అమ్మా, ఇంతమంది స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతిలో మీ స్తుతి ఉంటుందా? అంతమంది స్తుతి చేస్తుంటే అంత గొప్ప సంభవానికి మీరు ఎలా ఉన్నారంటే నీరసంగా ఉన్నారు. మీరు అసలు ఆ దృశ్యం చూడడమే ఒక ధన్యత. ఆ దృశ్యము లేక ఆ సంభవములు ఉండడమే గొప్ప భాగ్యం. రెండు కన్నులు దేవుని విశ్వాసులుగా సరిపోవన్నట్లుగా ఒంటి నిండా కళ్ళుంటే, నేను ఈ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉంటుంటే నేను అనుకున్నాను, నేను ఒకవేళ పైన చూస్తే కింద వారు, లేకపోతే కింద చూస్తే ఈ భూమి మీద సముద్రం, ఇవన్నీ చూడలేమేమో. ఒకవేళ మన కళ్ళు ఒంటి నిండా కన్నున్నా కూడా ఇంత గొప్ప సంభవం చూడలేమేమో. దేవుని విశ్వాసులరా, కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతి చేస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతించుచూ ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నారు, మీ స్తుతులు కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. మరి మీరు స్తుతిస్తున్నారా? దేవుని కనపరుస్తున్నారా? అందరూ కలిసి పాట వచ్చిన వారందరూ పాడుతూ నిజంగా ఆ తన్మయత్వముతో ప్రభువుని గనపరుద్దాం. సకల జలచర సర్వ సమూహము లారా, ఓ ప్రజలారా, భూపతులారా, ఓ ప్రజలారా, భూపతులారా, మహనీయుండగు దేవుని స్తుతి చేయండి, మహనీయుండగు దేవుని స్తుతి చేయండి. దేవయేహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధ లయ పరమ నివాస. దేవయేహోవా
పరమాకాశపు దూతల సేనలు పొగడగా మీరు ప్రేమమయుని స్తోత్రము, ప్రేమమయుని స్తోత్రము చేయగా పరమానందుని వేగ స్మరించమురారు, పరమానందుని వేగ స్మరించమురారు. దేవ యెహోవా పరిశుద్ధ లయ, దేవ యెహోవా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరందరూ కలిసి దేవుని విశ్వాసులురా దేవుని స్తుతించే ఒక సంభవము, ఒక సమయము రాబోతున్నది. ప్రతివాని మోకాలు వంగబోయే, ప్రతివాని నాలుకయు క్రీస్తును అంగీకరించే సమయము ఒకటి రాబోతున్నది. దేవుని విశ్వాసులురా, ఆ రోజు దేవుని ప్రియ సంగమా ఈ ఘనమైన స్తుతి చెల్లించుట అనేది జరగబోతున్నది. తప్పనిసరిగా ఈ సంభవాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ స్తుతి చెల్లిస్తారు. ఎందుకు చెల్లిస్తారు? దేవుని ప్రియ విశ్వాసులురా ఎందుకు చెల్లిస్తారు అని అంటే, ఏ కారణము చేత దేవునికి స్తుతి వెళుతుందనంటే, ఇంకా చాలా మంది దేవుడు స్తోత్రార్హుడు అనే మాట మనం చెప్పుకుంటాం. ఆయనకు స్తుతికి పాత్రుడు. దేవుని విశ్వాసులురా ఎందుకు పాత్రుడు, ఎందుకు స్తోత్రార్హుడు, ఎందుకు స్తుతించాలి, ఏ కారణము చేత దేవుని విశ్వాసులురా ఆయనను మనం గణపరచాలి, అది కూడా ఇక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. దేవుని విశ్వాసులురా ఏ కారణం అనగా పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుకున్నాము. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. శక్తియో ఏ కారణము చేత దేవుని స్తుతించుచున్నారు అని అంటే, ఇదిగో ఆయన శక్తి అయి ఉన్నాడు మొదటిగా, 2 ఐశ్వర్యమై ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, 3 బలమునై ఉన్నాడు, 4 ఘనతై ఉన్నాడు, మహిమై ఉన్నాడు, స్తోత్రమై ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులరా అందుచేతనే ఇదిగో ఈ ఘనమైన సంభవము ఆ రోజు జరిగింపబడబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని విశ్వాసులరా ఎందుకు దేవుని స్తుతించాలో, ఎందుకు దేవుని స్తుతించుచున్నారు? దేవుని ప్రియ సంగమా, ఇంకా ఎవరికి కూడా ఒక అర్థము కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇదిగో జరగబోయేదాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఎందుకు ప్రపంచం అంతటా సకల జీవరాశులు, ఆకాశ నక్షత్రములు, సూర్య చంద్రులు, పర్వతములు, మేఘములు, హిమమా వాయువులు, పశువులు, వీరందరూ కూడా ఎందుకు దేవుని స్తుతించుచున్నారు అని అంటే, మనము ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే, మొదటి కారణం ఆయన శక్తి అయి ఉన్నాడు. చప్పలు కొట్టాలి. దేవుడు ఎవరు చెప్పండి? చెప్పట్లేదు మీరు. గట్టిగా చెప్పాలి, బలంగా చెప్పాలి, శక్తితో చెప్పాలి. శక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని విశ్వాసులరా ఎందుకు దేవుని స్తుతించాలి అనంటే, ఎందుకు దేవుని గణపరచాలి అనంటే, ఎందుకు వీరందరూ ఇంత ఘనమైన స్తుతి దేవునికి చెల్లిస్తున్నారు అనంటే, ఆయన మొదటిగా శక్తి అయి ఉన్నాడు. దేవుని విశ్వాసులరా ఈరోజు చాలా మందికి శక్తి అనే నిజమైన అర్థం తెలియదు. శక్తి అనే దానికి నిజమైన భావం తెలియదు. దైవ లక్షణముల స్థుతిలో ఒక స్థుతి ఏంటంటే, దేవా నీవు శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులు ఏం చేస్తున్నారంట? పని చేయిస్తున్నారు. అంటే మానవులకు శక్తినిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుని విశ్వాసులరా ఈ సృష్టిని నడిపించేది దేవుడే.
ఈ సృష్టిని దేవుని విశ్వాసులరా, ఈ క్రియేషన్ అంతటిని కూడా నడిపించేది దేవుడే. ఆయన శక్తి అయి ఉన్నాడు. ఈ సృష్టిని నడిపించాలంటే ఎంత శక్తి కావాలో ఆ శక్తి అంతయు కలిగిన వాడు ఎవరు అనంటే దేవుడే. దేవుని విశ్వాసులరా, సినిమా హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తెలుసండమ్మా మీకు? సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏం చెప్పారంటే, ఇఫ్ దెర్ ఇస్ నో క్రియేటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. అంటే సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో క్రియేటర్ దెర్ ఇస్ నో క్రియేషన్. ఇదిగో ఈ సృష్టి అంతా ఉన్నదంటే ఈ సృష్టిని నడిపించేవాడు ఒకడు ఉంటాడు, ఈ సృష్టిని తయారు చేసిన ఒకడు ఉంటాడు, సూర్య చంద్ర నక్షత్రాదులను తయారు చేసినవాడు, భూమిని భూమండలములను వాటి కక్షలలో నడిపించేవాడు ఒకడుంటాడు, క్రియేటర్ అనేవాడు ఉంటాడు. ఆ క్రియేటర్ ఏం చేస్తాడంటే ఈ క్రియేషన్ అంతటిని కూడా నడిపిస్తా ఉంటాడు. రజనీకాంత్ పేరు ఎందుకు చెప్పానంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పాడంటే మీరు కొంచెం చెవులు పెద్దవి చేసుకుని వింటారని. అదే జాన్ గ్లోరియస్ నేను చెప్పానంటే మీరు పెద్ద వినరు కదా, ఎవరో చెప్పారంటే మీరు వింటారు. అందుకు ఆయన పేరు చెప్పానన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమే, దేవుని విశ్వాసులరా, ఈ సృష్టి అంతటిని నడిపించాలంటే ఒక శక్తి కావాలి. మీ ఇంట్లో నీళ్ళు అయిపోతాయి. ఇంట్లో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ పైన ఉన్న ట్యాంకులోకి నీళ్లు వెళ్ళాలంటే ఏం చేస్తారు చెప్పాలి? మోటార్ వేస్తారు. మోటార్ వేస్తే ఏం వెళ్తుంది? నీళ్ళు వెళ్తారు. మోటార్ వేసిన తర్వాత దేవుని విశ్వాసులరా, భూమిలో ఉన్న ఆ నీళ్ళంతటిని తోడి పైకి పంపించాలంటే ఆ మోటార్లో ఏముండాలి అమ్మా? పవర్. అదే హార్స్ పవర్ అంటారు కదా, హార్స్ పవర్, ఇంత హార్స్ పవర్ అంటారు. దేవుని విశ్వాసుల తర్వాత అలాగే ఆ మోటార్ నిండిపోయిందంటే మరలా ఏం చేయాలి? మోటార్ ఆఫ్ చేసేయాలి. వెలుగు రావాలంటే స్విచ్ వేయాలి. మళ్ళా వెలుతురు ఆగాలంటే స్విచ్ ఆపాలి. దేవుని విశ్వాసులుగా కొన్ని సంవత్సరాలుగా ఇదిగో మనకు ఒక స్విచ్ వేస్తున్నాడు, సూర్యుడు అనే స్విచ్ దేవుడు వేస్తున్నాడు. మళ్ళా సాయంకాలం అయితే దేవుని విశ్వాసులుగా స్విచ్ ఆపేది ఆయనే. రాత్రిపూట దేవుని విశ్వాసులుగా చంద్రుని పంపించే స్విచ్ ఆయన వేస్తున్నాడు. మరలా ఉదయాన్నే సూర్యుడిని పంపించే స్విచ్ ఆయన వేస్తున్నాడు. వర్షాలు వస్తాయి, దేవుని విశ్వాసులుగా ఎప్పుడు వర్షాలు కురవాలో ఆయన స్విచ్ వేస్తున్నాడు. మరలా ఎప్పుడు వర్షాలు ఆపాలో ఎవరు వేస్తున్నారు? ఎవరు ఆపుతున్నారు? ఆ పవర్ అంతా ఎక్కడిది అమ్మా? క్రియేటర్, క్రియేషన్ సృష్టించిన సృష్టికర్తది ఆయనే. దేవుని విశ్వాసులరా, ఈ సింహాసనం మీద కూర్చున్న దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శక్తిని బట్టి దేవుని విశ్వాసులరా, ఆయన శక్తి అయి ఉన్నాడు కాబట్టి 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీడను. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని విశ్వాసులరా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన. ఈరోజు మనకి ఎప్పుడు సూర్యుడు కావాలో, ఎప్పుడు చంద్రుడు కావాలో, ఎప్పుడు మంచు కావాలో, ఎప్పుడు చలి కావాలో, ఎప్పుడు వెలుతురు కావాలో దేవుని విశ్వాసులరా ఆయన వేస్తున్నాడు, ఆపుతున్నాడు. ఆయన ఏ రోజు కూడా దేవుని విశ్వాసులరా తన సృష్టి ఆయనను దాటి ఎంత పవర్ దేవుని విశ్వాసులరా ఈ సృష్టిని నడిపిస్తున్నదో. తాతయ్య గారి యొక్క తండ్రి గారి కాలంలో, మా తాతయ్య గారు ఎంతమంది అంటే 12 మంది. అప్పట్లో సంతానం ఎలా ఉండేదంటే ఒకరికి 12, ఒకరికి 15, ఒకరికి 20. అంటే ఒకరికి ఎంతమంది పుట్టేవారు? 15 మంది పుట్టేవారు, 12 మంది పుట్టేవారు, 20 మంది పుట్టేవారు. అలాగే మా తాతయ్య గారు ఆ కాలం వచ్చేసరికి మా నాన్నమ్మ గారికి ఎంతమంది అంటే ఎంతమంది అండమ్మా? 7 సంతానం. మా నాన్నగారికి ఎంతమంది అండమ్మా? 3 సంతానం. అంటే మా నాన్నగారు, మా తాతయ్య గారు, మా ముత్తాత ఇళ్ళే కాదు, ఎవరు తీసుకున్నా కూడా మీ తాతలు, మీ ముత్తాతలు,
వాళ్ళ కాలంలో కూడా అప్పట్లో ఎంతమంది 10-15 మంది పిల్లల్ని కనేవారు. పిల్లల్ని కూడా అప్పుడు ఎలా ఇచ్చేవారని అంటే, నేను విన్నది, పెద్ద కుటుంబాలు ఉంటే ఆ పెద్ద కుటుంబాలకి ఇచ్చేవారంట, వాళ్ళకి సంబంధాలు ఇచ్చేవారంట. అంటే ఇది బలమైన కుటుంబం. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు ఉంటే ఇస్తున్నారు. అత్తగారు లేకపోతే ఇంకా హ్యాపీ అంట, ఆడపడుచులు లేకపోతే ఇంకా హ్యాపీ అంట. అప్పుడులో వీళ్ళందరూ ఉన్నారు అని చూసుకుని ఇచ్చేవారు. ఆ 12-15 కాస్త తర్వాత తరానికి ఏమైపోయింది అమ్మా? 7, 5, 8, 6 ఇలా వచ్చేసారు. దేవుని విశ్వాసుల తర్వాత 3, 2, 4 ఇలాగ వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఉంది? 1 జాలు, 2 వద్దంటున్నారు, 1 ముద్దు, 2 అంట వద్దంట. ఆపరేషన్ చేంజ్ చేస్తున్నారు అప్పుడే. ఇది ఆడపిల్ల పుట్టినా మగపిల్ల 1 చాలంట. దేవుని విశ్వాసులరా, ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు అప్పట్లో ఎంతమందిని కన్నారు? 15-20 మంది కనడానికి వాళ్ళకి ఏముండేది? శక్తి ఉండే. ఇప్పుడు ఏం లేదంట. ఏమన్నా అంటే మీరు అంటే తెలుస్తుంది అంటున్నారు. మరి ఇంకేం మాట్లాడతాం? ఇంకా 1, 2 చాపేస్తున్నారు, శక్తి లేదంటున్నారు, బలం లేదంటున్నారు. అప్పుడున్న వారికి బలం ఎంత? మరి బలం లేదు కదా, శక్తి లేదు కదా. 15 ఏమైపోయారు? 10 అయిపోయారు. 10 ఏమైపోయారు? 5 అయిపోయారు. 5 ఏమైపోయారు? 2 అయిపోయారు. మరి జనాభా ఏమవ్వాలి అమ్మా? తగ్గాలి కదా. మరి జనాభా ఒక 50 సంవత్సరాల క్రితం మరి తాడేపల్లిగూడెంలో ఎక్కువ జనాభానా, ఇప్పుడు ఎక్కువ జనాభానా అమ్మా? ఇప్పుడు ఎక్కువ జనాభా. ఎందుకు? మనిషిలో శక్తి తగ్గింది కానీ దేవునిలో శక్తి తగ్గలేదు. దేవుని విశ్వాసులరా, ఎందుకంటే మనిషిలో శక్తి తగ్గుండొచ్చు కానీ సృష్టి పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే దేవునిలో శక్తి తగ్గలేదు. ఆయన ఈ సృష్టి అంతటిని నడిపించుతూనే ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన మహోన్నతుడు, సర్వ శక్తిమంతుడై ఉన్నాడు. ఈ సృష్టిని నడిపించేది ఆయనే. దేవుని విశ్వాసులరా, ఈ సృష్టికి శక్తినిచ్చేది ఆయన శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తిని బట్టి, దేవుని విశ్వాసులరా, ఆయన కలిగిన బలమును బట్టి, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? మొదటి కారణం ఏంటన్నమ్మా? ఆయన మీకు శక్తినిచ్చేది ఎవరు? దేవుడు. మీకు బలమునిచ్చేది ఎవడు? ఆయన్ను స్తుతించండి. దేవుని విశ్వాసులరా, శక్తి ఆయన దగ్గర నుంచే. 2, ఆయన ఎలా ఉన్నాడంట? ఐశ్వర్యమై ఉన్నారు. దేవుని విశ్వాసులరా, దేవుడే ఐశ్వర్యమై ఉన్నాడు. నిజమే, ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుని విశ్వాసులరా, ఈ లోకంలో ఒక మాట ఉంటుంది కదా, అష్టైశ్వర్యములు అంటారు. ఏంటండమ్మా? అంటే ఏంటి చెప్పాలి? ఎన్ని ఐశ్వర్యాలు? 8 అష్టైశ్వర్యములు. ఐశ్వర్యాలు ఎవరి దగ్గర నుంచి వస్తాయి? అష్టైశ్వర్యాలకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ పెట్టారు. అంటే ధనము ఒక ఐశ్వర్యం అయితే దానికి ఒక హెడ్ పెట్టుకున్నారు ఈ లోకంలో మానవులు. విజయానికి ఒక హెడ్ పెట్టారు, ధనానికి ఒక హెడ్ పెట్టారు, ధైర్యానికి ఒక హెడ్ పెట్టారు, ఘనతకి ఒక హెడ్ పెట్టారు.
దేవుని విశ్వాసులరా, అష్టైశ్వర్యములు ఇవి ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే, ఈ 8 ఐశ్వర్యాలు మానవునికి ఇవ్వడానికంట 8 మంది మంత్రులు అనుకుందాం. మంత్రులే కదా. ఇప్పుడు మనకి మంత్రులు ఎలా ఉన్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ ఐటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి కూడా పైనుంచి వస్తాయి. ముఖ్యమంత్రి నుంచి వచ్చినట్లుగా దేవుని విశ్వాసులరా, ఇదిగో అష్టైశ్వర్యములు ఎవరి దగ్గర నుంచి వస్తాయి అంటున్నారని అంటే, ఇదిగో 8 మంది హెడ్లు. ఆ 8 మందికి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఆ పైనున్న శ్రీమంతుడు దగ్గర నుంచే రావాలి. ఎవరా శ్రీమంతుడు అంటే, సింహాసనం మీద కూర్చున్న దేవుడు. దేవుని విశ్వాసులరా, ఈ ఐశ్వర్యములన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రీమంతుడి దగ్గర నుంచి. అయ్యారు అన్నారు కదా, దేవ సంస్తుతి చేయవో మనసా శ్రీమంతుడగు దేవ సంస్తుతి చేయవో మనసా దేవ సంస్తుతి చేయు మాన జీవమాయ హోవా దేవుని పావనాన నన్ను తిండేనా నాయంతరంగము లోవసించు నో సమస్థాన ఆకారణము చే దేవ సేవో మనసా శ్రీమంతుడగు హోవ సంస్తుతి. దేవునికి స్తోత్రం. దేవ సంస్తుతి చేయవో మనసా శ్రీమంతుడగు యెహోవా. ఎవరంట ఆయన? శ్రీమంతుడు. శ్రీమంతుడు. ఎవరికి ఎక్కడి నుంచి ఏ ఐశ్వర్యం కావాలన్నా, దేవుని విశ్వాసుల ధనం కావాలన్నా, ధైర్యం కావాలన్నా, విజయం కావాలన్నా, ఘనత కావాలన్నా, ఎటువంటి ఐశ్వర్యం కావాలన్నా, అయ్యగారు అందుకునే అంటే ప్రసంగం అంతా చెప్పాలంటే 3 గంటలన్నా సరిపోదు మనకి. సాగుగోతు నుండి లేవనెత్తి నిన్ను ఇదిగో దేవుని కృపనిచ్చాడు. జీవ మా యెహోవా నీకు నీవు చేసిన మేలులను మరువకు. ఎన్ని మేలు చేశాడు శ్రీమంతుడు. యవనము పక్షిరాజు యవనము వల్లే మన యవనము క్రొత్తదాగి చిందినట్లుగా యవనము అనే మేలు ఐశ్వర్యము దేవుని విశ్వాసుల అత్యధిక ప్రేమ స్వరూపి తన ప్రేమను కృపను మనకు ఐశ్వర్యముగా దేవుని విశ్వాసులరా ఇలా ఎన్నో ఎన్నో ఐశ్వర్య అంతస్తును ఇదిగో ఎవరంటే శ్రీమంతుడు. ఆయన ఐశ్వర్యమై ఉన్నాడు కాబట్టి దేవుని విశ్వాసులరా ఈ సృష్టంతయు కూడా ఆయన స్తుతించు ఉన్నది. ఈరోజు మీరు ఎవరిని స్తుతిస్తున్నారు? మీకు శక్తి కావాలంటే ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి. మీకు ఐశ్వర్యము కావాలంటే ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి. దేవుని విశ్వాసులరా శక్తినిచ్చేవాడు ఐశ్వర్యమునిచ్చేవాడు ఆయనే. ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. ఎందుకు దరిద్రుడు అయ్యాడంటే ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనకు ధనము ఉన్నది, మనము ధనవంతులు కావాలనని. ఆయన ఎలా దరిద్రుడయ్యాడు? సిలువలో రక్తమును చిందించి ఆ రక్తాన్ని మనకిచ్చి. మీరు బలహీనులై ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏమంటారంటే రక్తం ఎక్కించాలంటారు. మీరు వీక్గా ఉన్నారు, రక్తం ఎక్కించాలని అంటారు. రక్తం ఎవరి రక్తం పడితే వాళ్ళు రక్తం ఇస్తే తీసుకుంటారు డాక్టర్లు. నాకు షుగర్ ఉందండి నా రక్తం తీసుకోండి అంటే ఏమంటారు? అమ్మా ఆల్గంట ముందు మీరు కంగారెడిపోతారు. ముందు నాకు బీపీ ఉందండి నా బ్లడ్ తీసుకోండి అంటే తీసుకుంటారు డాక్టర్లు. నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయండి, నాకు ఏ అలవాట్లు? ఏవో అలవాట్లు పోని
కొన్ని అలవాట్లు ఉన్నాయండి నాకు, లేకపోతే వ్యసనం ఉంది, నేను సిగరెట్ కాలుస్తాను, లేకపోతే మందు త్రాగుతాను, నాకు అలవాట్లు ఉన్నాయి, నా బ్లడ్ తీసుకుంటే తీసుకుంటారా? తీసుకోవాలి. లేకపోతే నాకు టైఫాయిడ్ వచ్చిందండి, లేకపోతే నాలో డెంగ్యూ ఉందండి, నా బ్లడ్ తీసుకోండి అంటే ఏమంటారు? అమ్మ కొంచెం పక్క వెళ్ళిపోండి అంటారు డాక్టర్లు. ఎవరి రక్తం తీసుకుంటారు చెప్పాలి? ఆరోగ్యంగా ఉన్నవారి రక్తాన్ని టెస్ట్ చేసి అపరిశుద్ధమైన రక్తాన్ని తీసుకోరు, పరిశుద్ధమైన రక్తమునే తీసుకుంటారు. దేవుని విశ్వాసులరా, మనందరి రక్తములో కూడా ఒక అపరిశుద్ధత ఉంది. ఏంటది? ఏముంది చెప్పట్లేదు మీరు? మనందరిలో ఒక అపరిశుద్ధత ఉంది. ఏంటంటే పాపము అని అపరిశుద్ధత ఉందా లేదా? మనందరిలో కూడా పాపం ఉన్నది. దేవుని విశ్వాసులరా, మానవుడు జన్మత కర్మత పాపి అయి ఉన్నాడు. మనందరిలో కూడా పాపం ఉంది. ఇప్పుడు ఈ పాపం పోవాలంటే మనం కూడా బ్లడ్ ఎక్కించుకోవాలి. ఎవరు బ్లడ్ ఎక్కించుకోవాలి అమ్మా? పాపం లేని వారు బ్లడ్ ఎక్కించుకోవాలి. అవును కదా? ఇప్పుడు పాపం ఉన్న బ్లడ్ ఎక్కించుకున్నానికి ఉపయోగం ఏముంది? ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. పరిశుద్ధమైన రక్తం అంటే పాపము లేని రక్తం. ఎవరా పాపము లేని రక్తము కలిగిన వారు? దేవుని విశ్వాసులరా, ఈ లోకానికి వచ్చి ఈ లోకములో జీవించి ఏ పాపము, జన్మ పాపము, కర్మ పాపము లేకుండా జీవించిన ఏకైక మానవుడు, దైవనరుడు, దేవుడు యేసు ప్రభువుల వారు మాత్రమే. దేవుని విశ్వాసులరు కాబట్టి ఆయన రక్తం చాలా విలువైంది. ఆ రక్తం మనందరికీ ఏంటి చెప్పండి? మెడిసిన్. దేవుని విశ్వాసులరా, ఇప్పుడు రక్తం మనలోకి ఎక్కించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన శిలువలో వేలాడి మన కొరకు రక్తమును చిందించి, ఒక రక్తము బొట్టైనను కూడా ఆయన దాచుకోకుండా ఆయన ప్రక్కలో నుంచి రక్తము ఇక అయిపోయి నీరు కారేటంతగా ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము ఆయన ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడు ఆయను. దేవుని విశ్వాసులరా, ఆయన మనకు గొప్ప రక్షణ రక్తాన్ని, దేవుని విశ్వాసులరా, ఐశ్వర్యం ఆయన చేతుల్లో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మరి అంత పవిత్రమైన రక్తం కలిగిన వారు, ఇంకా అంతకంటే విలువ కలిగింది ఏముంది? ఇంకా అమ్మా, మనకి కరోనా టైంలో వ్యాక్సిన్లు గుర్తున్నాయి మీకు? కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, ఇవి జర్మన్ వారు కనిపెట్టారని చెప్పేసి ఆ మందుల కోసం, ఆ వ్యాక్సిన్ల కోసం ఎంత తాపత్రయపడ్డారు ప్రభుత్వాలు కూడా. ఇంకా అవి ట్రయల్స్లోనే ఉన్నాయి. కొన్ని కోట్ల వ్యాక్సిన్కి. ఎందుకు? మనలో ఉన్న తెగులు చావాలంటే, వైరస్ చావాలంటే ఏం కావాలి? వ్యాక్సిన్ కావాలి. ఆ టైంలో నెల్లూరులోనే ఎక్కడో ఆనందయ్య మందు అని వచ్చింది. మీకు గుర్తుందో లేదో అమ్మ? ఆనందయ్య మందు పనిచేస్తుంది అన్నారు అంతే. ఒకరోజు 500, ఒకరోజు 1000, ఒకరోజు 2000, 5000, 10,000. ఇక వెళ్ళే కొద్దీ రేటు కూడా పెరిగిపోతుంది. ఆనందయ్య మందు అంట అక్కడ నుంచి తణుకు వచ్చింది, గుడుము వచ్చింది, 50,000 అంట. వ్యాక్సిన్కి, ఇంజక్షన్లకి, ఒక ఇంజక్షన్ మామూలుగా అయితే 2,000, 500, 1,500 ఉండే ఆ ఇంజక్షన్స్ 5,000కి, 10,000కి, 50,000కి, ₹1,00,000 కూడా. ఎందుకు? అదేం చేస్తుందంటే మనలో ఉన్న ఆ వైరస్ని, మనలో ఉన్న పాపాన్ని చంపగలిగిన రక్తం ఈ లోకములో ఎవరి దగ్గర లేదు, ఒక్క యేసు ప్రభువుల వారి దగ్గర తప్ప. ఆయన రక్తం విలువైంది. ఆయన దేవుని విశ్వాసులరా, గొప్ప ధననిధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. అందరూ కలిసి పాడదాం. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒకసారి తాగేసిన వాడు అన్నవాడంట, తాగేసిన వాడు చెట్టు మీద కూర్చున్నాడంట. చెట్టు మీద కూర్చుని చెట్టు కింద దిగి అన్నాడంట, చెట్టు మీద దయ్యం ఉంది, నాకేం భయం అన్నాడంట. చెట్టు మీద దయ్యం, నాకేం భయం అన్నాడంట. మత్తు దిగిన తర్వాత ఉంటుంది కదా, మత్తు దిగింది తర్వాత పాపము అనే మత్తు కూడా అతనిలో ఉంది. ఆ మత్తు కూడా దిగి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత అన్నాడంట, యేసు రక్తమే జయం, నాకేం భయం అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. దేవుని విశ్వాసులరా, కాబట్టి ఆ గొప్ప ధనాన్ని కలిగిన వారు యేసు ప్రభువులు వారు. 2, 3 ఏంటన్నమ్మా చెప్పాలి. ఆయన మూడవదిగా జ్ఞానమై ఉన్నాడు. దేవుని విశ్వాసులరా, మొదటిగా ఆయన శక్తి అయి ఉన్నాడు, 2 ఐశ్వర్యమై ఉన్నాడు, 3 జ్ఞానమై ఉన్నాడు. దేవుని విశ్వాసులరా, ఆయన జ్ఞానమై ఉన్నాడు. దేవుని విశ్వాసులరా, ఈ లోకంలో జీవించాలి అని అంటే మనం జ్ఞానంతో నింపబడాలి. అందుకనే దేవుడు ఒక మాట చెప్పారు, పుట్టిన పిల్లలు ఎదిగే కొద్దీ కూడా వారికి వయసుకు తగ్గ జ్ఞానం వారికి రావాలి. అందుకనే దేవుడు వచనములో ఒకటి ఉంటుంది, వయసు అందును జ్ఞానమందును దేవుని దయ అందును మనుషుల దయ అందును. ఇప్పుడు చిన్నప్పుడు నేను అనేవాడిని అంట, ముదునూరు వచ్చిందనుకోండి, మా తాతయ్య గారు జానయ్య గారు ఊరు ముదునూరు వస్తే మూలూరు వచ్చింది అనేవాడిని అంట. నేను ఏది చిన్నపిల్లలు ఏదన్నా ముద్దే కదా, ముదునూరుని మూలూరు అనేవాడిని అంట. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా మూలూరు వచ్చిందని అనుకోండి, చిన్నప్పుడు మూలూరు వచ్చిందంటే ముచ్చట పడేవారు, మళ్ళీ అనమ్మా అంటారు. అది 20 సంవత్సరాల తర్వాత కూడా అదే మాట అన్నాను అనుకోండి, ఏం చేస్తారు, ఒక్క డెప్ మీద ఒకటి ఇచ్చి సరిగ్గా మాట్లాడు అంట. ఎందుకు? వయస్సు అందు జ్ఞానమందు మనం ఎదిగే కొద్ది ఏమవ్వాలి, జ్ఞానం పెరగాలి. దేవుని విశ్వాసుల మానవుడు ఎంత జ్ఞానముతో ఈ లోకములో నింపబడ్డా, మానవుని జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమై ఉన్నది. ఆయన మహాజ్ఞానవంతుడు, ఈ సృష్టి అంతటిని నడిపించే గొప్ప జ్ఞానవంతుడు. దేవుని విశ్వాసులరా, ఇందాక నేను చెప్తూ ఉన్నాను కదా, చాలా కుటుంబాలు పిల్లలు పుట్టుకుని ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏంటంటేనంట, పిల్లల్ని చెప్పాలి చదివించలేక. ఒకప్పుడు చదివించాలంటే పెద్ద ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు పిల్లల్ని కనాలంటే భయం వేస్తుంది. ఎందుకు? క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయినాయి. స్కూల్లో వేయాలంటే ఒక 50,000 లేకపోతే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, లేకపోతే 2 పిల్లలంటే 2 లక్షలు, 3 అంటే లెక్కలేస్తున్నారు. అంటే ఎంత బలహీన పరిస్థితుల్లోకి మానవునికి లేక పుట్టిన బిడ్డలకు జ్ఞానాన్ని అందించడానికి, జ్ఞానంతో నింపడానికి, మనం వారిని చదివించడానికి దేవుని విశ్వాసులరా ఏమవుతుంది చెప్పండి, కొన్ని లక్షలు. కాబట్టి పిల్లల్ని చదివించలేక, అంటే వారిని జ్ఞానంతో నింపలేక ఏం చేస్తున్నారండి, పిల్లల్ని వద్దు అని అనుకుంటున్నారు. దేవుని విశ్వాసులరా, మరి నేనంటాను, ఒకవేళ మీరు పిల్లల్ని ఈ లోకపు దేవుని విశ్వాసులరా స్కూల్స్లో, కాలేజీలో మీరు ఎన్ని రకాలుగానైనా మీరు చదివించుకోవచ్చు. కానీ ఇదిగో మీ బిడ్డల్ని ఈ గ్రంథానుసారంగా మీరు చదివించారనుకోండి, ఈ గ్రంథానుసారముగా చదివిస్తే దేవుని విశ్వాసులరా మీ బిడ్డలను ప్రయోజకులుగా చేయువాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు
దేనిని ధ్యానించేవాడు? దీనిని ధ్యానించేవాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయు. ఎవరు చేయనిదంతయు? ఇదిగో దేవుని ప్రియ విశ్వాసులరా, ఇందులో ఉన్న దీని ప్రకారంగా చేయనిదంతయు ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో ఈ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి. ఈ జ్ఞానాన్ని మీరు పొందండి. శాస్త్రులకు, శాస్త్రవేత్తలకు, పండితులకు, దేవుని ప్రియ విశ్వాసుల ప్రజ్ఞావంతులకు, పరమ దేవుని ప్రియ విశ్వాసుల మేధావులకు ఒక దిక్సూచిగా నిలిచిన గ్రంథం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ జీవ గ్రంథం. ఈరోజు ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానం కొంత ఎందుకో ఈ పరిశుద్ధ గ్రంథములో పెట్టాడు. కాబట్టి అత్యధికముగా ముద్ర వేయించబడిన గ్రంథాలలో ప్రప్రథమ స్థానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. చప్పట్లు కొట్టాలి మీరు. అత్యధిక భాషలలో ముద్ర వేయించబడిన గ్రంథం ఏదైనా ఉన్నది అంటే పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. మీరు మళ్ళీ కొట్టాలి చప్పట్లో. నేను అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాను, యూట్యూబ్లో గట్ట చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు టీవీలో షోలు జరుగుతూ ఉంటాయి, యాంకరింగ్లు చేస్తూ ఉంటారు. యాంకర్ ఏం మాట్లాడుతాడో తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు, చేతులు ఎత్తి మరీ కొడతారు. నేను మా సంఘాలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాను నేను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. మరి అసలు మన సంఘంలో అంటే చాలామంది ఉంటారు, అక్కడక్కడ ఉద్యోగం తగ్గుతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన మూడవదిగా ఎలా ఉన్నాడు చెప్పండి? జ్ఞానమై ఉన్నాడు. మొదటిగా శక్తి, గట్టిగా చెప్పాలి, శక్తి. రెండవదిగా ఐశ్వర్యం. 3 జ్ఞానము. 4 అమ్మా వినబడట్లా, మీలో బలం లేనట్టుగా చెబుతున్నారు. ఎలా ఉన్నాడు ఆయన? బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నెల వస్తుంది, ఒక నెల అవుతుంది. నెల అయిన తర్వాత పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు. ఏలయనగా మనకు శిశు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు. ప్రవచనాలు వాళ్ళకంటే మీరే బాగా చెప్తున్నారు, పిల్లలకంటే మీరే బాగా చెప్తున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈయనకి దేవునికి ఈ పేర్లు పెట్టబడ్డాయి. ఎందుకు పెట్టబడ్డాయి పేర్లు? 1 ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప ఆశ్చర్యాలు చేశాడు. 2 ఆలోచన. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, దేవుడు ఎవరై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు ఆయన. 2 చెప్పుకున్నాం. 3 అమ్మా బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిత్యము ఉండే తండ్రి మనకు తెలుసు, సమాధానకర్త మనకు తెలుసు, బలవంతుడైన దేవుడు. ఆయనలో బలం ఎక్కడైనా చూసారా మీరు? బలవంతుడైన దేవుడైతే దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన కొట్టినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు, ఆయన తిట్టినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు, గాండ్రించి ఆయన ముఖం మీద దుమ్ము వేస్తే ఆయన మౌనంగా ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, నోరైన తెరవలేదు, అది బలమా? ఒకసారి మా సంఘ విశ్వాసులను అడిగాను నేను, అమ్మా మీ తప్పు ఎవరైనా, మీలో తప్పు లేకుండా మిమ్మల్ని ఎవరైనా కొడితే మీరు ఒప్పుకుంటారా అని అడిగాను నేను. తప్పు లేకుండా కొడితే మీరు ఒప్పుకుంటారా అన్నాను నేను. తప్పుండి కొట్టినా ఊరుకోమండి అన్నారు మావ. ఏం చేస్తారంట? తప్పుండి కొట్టినా ఊరుకోరంట. మరి యేసు ప్రభువుల వారిలో ఏ తప్పు లేదు. ఆయన ఎలా ఉన్నారు? ఆయన మరి ఏది బలం మీద అయింది? దేవుని విశ్వాసులరా, ఏది ఆయన బలం? ఏది ఆయన బలం? ఎక్కడ చూపించారు ఆయన? దేవదాసయ్య గారు అన్నారు, దేవుని విశ్వాసులరా, దేవుడు సిలువలో తన బలాన్ని ఎక్కడ ప్రదర్శించారంటే, మానవుల అందరన్ని పాపాలు మోయుటలో దేవుని విశ్వాసం. మనందరి పాపాలు, మనందరి పాపం. అయ్యగారు మాట ఉంటుంది కదా, ఒక రాయి కన్నా బండ బరువు, బండ కన్నా కొండ బరువు, కొండ కన్నా పర్వతం బరువు,
పర్వతం కన్నా పాపం బరువు. దేవుని విశ్వాసులరా, ఇంత బరువైన పాపం ఒక రాయి కన్నా బండ, బండ కన్నా కొండ, కొండ కన్నా పర్వతం, పర్వతం కంటే పాపం. అందుకనే ప్రభు అన్నారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎంత భారమైన గిన్నో. లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కొంటివా, నీకు ఆకాడి పోదాదై అధిక భారంభాయి, అది మొదటి సిలువాయేన, నీకు ఆకాడి పోదాదై అధిక భారంభాయి, అది మొదటి సిలువాయేన. దేవుని విశ్వాసులు అధిక భారం అయిందంట. అయినా ఆయన భారాన్ని దించివేశారా, మోసారా? అమ్మా మనం పాడుకుంటాం, పాప భారమెల్ల మోసి శాప భారమెల్ల మోసి, మాట్లాడతలేదు మీరు, వ్యాధి భారమెల్ల మోసి. ఎవరి భారం? మనందరూ వ్యాధి భారం మోసుకుంది ఎవరు? దేవుడు. మనందరి శాప భారం మోసింది ఎవరు? దేవుడు. మనందరి శిక్ష భారం మోసింది ఎవరు? ఆయన. అంత భారాన్ని మోసాడంటే ఎంతటి బలవంతుడై ఉన్నాడో. ఆయన బలమును బట్టి దేవుని విశ్వాసులరా, ఇదిగో ఒక సంభవం. దేవుని విశ్వాసుని ముగించేస్తున్నాను, చాలా సమయం అయ్యింది. మొదటిగా ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? శక్తి అయి 2, ఐశ్వర్యమై 3, జ్ఞానమై 4, బలమై 5, ఘనతయు 6, మహిమయు 7, స్తోత్రమునై ఉన్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులరా, ఇదిగో ఆకాశమందు 2, భూమి మీద 3, సముద్రములో 4, పాతాళములో అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా దేవుని స్తుతించేవారుగా. ఎందుకు స్తుతించాలంటే ఇదిగో ఈ కారణములను బట్టి, ఈ ఘనమైన అంశములను బట్టి అందరం కలిసి దేవుని స్తుతిందాం. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానున్నవాడా. మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. చప్పలు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. చప్పలు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. అందరూ కలిసి ఘనంగా హల్లెలూయా. ఇంకా ఎవరైనా ప్రభువుని స్తుతించలేని వారు సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ. అందరూ కలిసి పాడదాం. మహిమ మహిమ మన యేసుకే, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, మహిమ మహిమ యేసుకే, మహిమ 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 ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. బలో క్రీస్తు మహారాజుకో, రాజుల రాజుకో, ప్రభువుల ప్రభువుకో, దేవాతి దేవునికి, దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, అట్టి ధన్యత స్తోత్రార్హమైన దేవుని స్తుతించి ఆశీర్వాదములు మనము నిండుగా నిండారులుగా పొందుకొందుముగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదముకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో చెప్పబడిన మాటలను బట్టి మీకు వేవేల వందన స్తుతులు, స్తోత్రములు మా ప్రభువా. మేము ఏ పాటి వారమయ్యా, ఘన సంభవం మానవుని ఊహలలో కూడా లేని ఒక ఘనమైన మహా ఉన్నత సంభవాన్ని మేము చూసా మా ప్రభువా. ఆ సంభవములు మేము మిమ్మల్ని స్తుతించినట్లు మా తండ్రి, ఇప్పటి నుంచి ఆ స్తుతి కొనసాగింపబడినట్లు మీరు స్తోత్రార్హులు, స్తుతి పాత్రలు. ఏ కారణమో ఇదిగో మా తండ్రి, మీరు శక్తి అయ్యుండుట, మీరు ఐశ్వర్యమయ్యుండుట, మీరు జ్ఞానమయ్యుండుట, మీరు బలమయ్యుండుట, మీరు మహిమయ్యుండుట, మీరు స్తోత్రమయ్యుండుట దేవా. ఇదిగో మేము ఆ దైవ అంతస్తులోనికి ప్రవేశింపబడి మిమ్మల్ని స్తుతించు ధన్యత సహాయములు మాకు అనుగ్రహించు, మహిమను పొందుమని ఇక్కడ ఉన్న వాక్యమును వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. మన ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనొచ్చు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి మరణాత.